బేబీకి ఏ ప్రాబ్లం ఉంటే లాచింగ్ సరిగ్గా అవ్వకపోవచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రీటర్మ్ బేబీస్కి చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా నెలలు మొత్తం కంప్లీట్ అవ్వకముందే పుడతారు కదా. సో వాళ్ళకి ఈ కోఆర్డినేషన్ అనేది జరగదన్నమాట. ఏమంటారు, మన స్వాలోయింగ్ రిఫ్లెక్స్ అనేది ప్రాపర్గా రాదు. ఓకే. సో దానివల్ల వాళ్ళు సరిగా ల్యాచ్ చేయలేకపోతారు. ఓకే. అదొకటి. సో ప్రీటర్మ్ బేబీస్ కాకుండా టర్మ్ బేబీస్లో ఎవరికి అనంటే ఇన్ఫెక్షన్ పుట్టగానే కొంతమందికి బేబీస్కి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అంటే మదర్కి ఏమన్నా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, కామన్ కదా ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం. సో మదర్కి ఏమైనా లాస్ట్ ట్రైమిస్టర్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, లేదా మదర్కి జస్ట్ డెలివరీ ముందు కొన్ని రోజుల ముందు, ఒక 10 రోజుల ముందో 15 రోజుల ముందో ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చింది, లైక్ ఫీవర్ వచ్చింది, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో బేబీస్కి కూడా ఇన్ఫెక్షన్ పాస్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అట్లాంటి బేబీస్ ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది క్యారీ చేసుకొని వాళ్ళు రావచ్చు. అట్లాంటి బేబీస్కి ల్యాచింగ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళు సిక్ ఉంటారు, డల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా వెంటనే యాక్టివ్గా ల్యాచ్ చేయలేరు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి అనామలీస్, అంటే నోటి చుట్టూ ఏమైనా అనామలీస్ ఉన్నాయనుకోండి బేబీకి, ఏమంటారు గ్రహణం మొర్రి, సో క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఇట్లా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి గ్యాప్ వస్తుంది కదా. సో ప్రాపర్గా వాళ్ళకి గ్రిప్ అనేది రాదనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో తర్వాత పుట్టిన తర్వాత బేబీకి ఒక్కొక్కసారి ఫిట్స్ వస్తాయి కదా. సో ఫిట్స్ వచ్చిన బేబీస్కి ఒక్కొక్కసారి బ్రెయిన్కి ఆక్సిజన్ అందక బ్రెత్ అస్ఫిక్సియా ఉన్న బేబీస్ సిక్ డల్ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ కోఆర్డినేషన్ అనేది జరగదనమాట. స్వాలోయింగ్ అనేది ప్రాపర్గా ఉండదు. సో బ్రెయిన్ ఇది కాకుండా ఇన్ జనరల్ అనామలీ బేబీస్ ఎవరన్నా పుట్టారనుకోండి, లైక్ సిండ్రోమ్స్ ఉంటాయి కదా, జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయి కదా. సో అట్లా ఉన్న బేబీస్కి కూడా కొంచెం ల్యాచింగ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఇది బేబీకి ఉన్న ప్రాబ్లమ్స్. సపోజ్ బేబీ బాగానే ఉంది కానీ మదర్కి నిప్పుల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, బ్రెస్ట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ల్యాచింగ్ అనేది సరిగా రాదు. లైక్ మదర్కి ఫ్లాట్ నిప్పుల్, ఇన్వర్టెడ్ నిప్పుల్, ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా అది లోపలికి తీసుకోవడానికి రాదు కదా బేబీకి. సో ల్యాచ్ అవ్వదు బేబీ. అందుకని ఏం చేయాలంటే లాస్ట్ 1-2 months ముందే, అంటే డెలివరీ టైంకి ముందే మనం అందరం, అంటే ఉమెన్ అందరూ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ చెక్ చేసుకోవాలి వాళ్ళ బ్రెస్ట్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. యాక్చువల్లీ గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసుకోవాలి, రేపు పొద్దున బేబీ పుడితే నా బ్రెస్ట్ బాగానే ఉందా, బేబీ మంచిగా ల్యాచ్ చేయగలుగుతుందా అనేది ముందే చూసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు అందరు గైనకాలజిస్టులు చెక్ చేస్తున్నారు, లాస్ట్ 2 monthsలో చెక్ చేస్తున్నారు. బట్ మదర్కి కూడా అవేర్నెస్ ఉండాలి. నాకు ఫ్లాట్ నిప్పుల్ ఉందా, ఇన్వర్టెడ్ నిప్పుల్ ఉందా అంటే మనం అప్పుడు కరెక్షన్ స్టార్ట్ చేసామనుకోండి, ఇంకా ఫస్ట్ డే నుంచి మనకి ల్యాచింగ్ ప్రాబ్లం అనేది ఉండదు, మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ అయిపోతుంది. లేకపోతే పుట్టిన తర్వాత అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన ఆ టెక్నిక్ ఈ టెక్నిక్ యూజ్ చేయడము, నిప్పుల్ని బయటికి చేయడానికి ప్రయత్నం చేయడము, లేకపోతే నిప్పుల్ షీల్డ్ యూజ్ చేస్తారు ఇన్వర్టెడ్ నిప్పుల్స్, ఫ్లాట్ నిప్పుల్స్ ఉన్న వాళ్ళకి. సో నిప్పుల్ షీల్డ్స్ యూజ్ చేయడం ఇవన్నీ కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. ఈలోపు బ్రెస్ట్ మిల్క్ తగ్గిపోవడమో, బేబీ ఇంట్రెస్ట్ చూపకపోవడమో, లేకపోతే ఫార్ములా ఇచ్చేయడమో ఏదో జరిగిపోతుంది. సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే ముందే, డెలివరీకి ముందే మదర్ షుడ్ ఎగ్జామిన్ హర్ బ్రెస్ట్ అండ్ కరెక్ట్ చేసుకోవచ్చు.